ఎల్బీనగర్ హైదరాబాద్ యొక్క ప్రధాన వాణిజ్య మరియు నివాస కేంద్రంగా అభివృద్ధి చెందింది. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇది తూర్పు వైపు ఉన్న అతిపెద్ద జంక్షన్. నేరుగా నాగార్జునసాగర్ క్రాస్ రోడ్ వైపు వెళ్ళండి. ఎడమవైపుకు తిరగండి. నాగార్జునసాగర్ క్రాస్ రోడ్డు నుండి ఎడమవైపుకు తిరగండి. నాగార్జునసాగర్ హైవే వైపు కుడివైపు తిరగండి. బిఎన్ రెడ్డి సర్కిల్ దాటండి. నేరుగా నాగార్జునసాగర్ హైవే వైపు కొనసాగండి. గుర్రంగూడ దాటండి. మీరు కుడివైపుకు తిరిగితే ఆదిపట్ల, టీసీఎస్, వండర్లా మొదలైన ప్రాంతాలకు వెళ్లగలరు. నేరుగా ఇబ్రహీంపట్నం వైపు కొనసాగండి. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ దాటండి. ఇది బొంగులూర్ గేట్. కుడివైపుకు తిరిగితే మీరు కొంగరకలాన్ కలెక్టరేట్ కాంప్లెక్స్ కు చేరుకుంటారు. నేరుగా ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళండి. షేరిగూడ దాటండి. నేరుగా యాచారం వైపు వెళ్ళండి. ఇది ఇబ్రహీంపట్నం. మీకు మీ కుడివైపున గురునానక్ విద్యా సంస్థలను చూడగలరు. నేరుగా యాచారం వైపు వెళ్ళండి. ఇది యాచారం. నందివనపర్తి వైపు అంటే కుడివైపుకు తిరగండి. ఇది శ్రీశైలం హైవేను కలిపే ప్రతిపాదిత 200 అడుగుల రహదారి. నేరుగా నందివనపర్తి వైపు వెళ్ళండి.
అలాగే ఔటర్ రింగ్ రోడ్డు నుండి కేవలం 20 నిమిషాల డ్రైవ్లో టీసీఎస్ ఆదిబట్ల, వండర్లా మరియు కొంగరకలాన్ కలెక్టరేట్ నుండి కేవలం 25 నిమిషాల డ్రైవ్లో ఎలక్ట్రానిక్ సిటీ మరియు అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 35 నిమిషాల డ్రైవ్లో ఎల్బీ నగర్ క్రాస్ రోడ్ నుండి 50 నిమిషాల డ్రైవ్లో మరియు సాఫ్ట్వేర్ మరియు బ్యాంకింగ్ హబ్ అయిన గచ్చిబౌలి నుండి 60 నిమిషాల డ్రైవ్లో శ్రీశైలం హైవే వైపు 200 అడుగుల రహదారి పైకి ఎడమవైపు తిరగండి. మీ ఎడమ వైపున హైదరాబాద్ ఫార్మాసిటీకై కేటాయించిన భూమిని మీరు చూడవచ్చు. ఇది మీర్ఖాన్ పేట్ సర్కిల్. అడుగుల బ్లాక్ టాప్ రహదారి నిర్మాణం ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ మీరు దేశంలోని అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటైన అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్మాణ పనులు వేగంగా జరగడం చూడవచ్చు. ఈ రహదారి కందుకూరు శ్రీశైలం హైవేకి వెళుతుంది. ఎడమవైపుకు వెళితే మీరు కందుకూర్ శ్రీశైలం హైవే చేరుకుంటారు. హైదరాబాద్ వైపు కొనసాగండి మరియు కేవలం 25 నిమిషాల డ్రైవ్లో రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. 101 ఫార్మా ఎలిట్లో ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఇటువంటి అత్యద్భుతమైన వెంచర్లో ఫ్లాట్ యజమానై గర్వించండి.